ఆర్థిక ఇబ్బందులు లేవు, ఉద్యోగంలో ఎలాంటి టెన్షన్ లేదు, భర్త, ఇరుగు పొరుగు, బంధువులు ఇలా అందరితోనూ బాగానే ఉండేది. కానీ ఆ మహిళకు ఆత్మహత్య చేసుకోవాల్సినంత కష్టం ఎందుకు వచ్చింది? ఇద్దరు పిల్లలతో కలిసి బలవన్మరణం చెందాల్సిన అవసరం ఏంటి? కళ్ల ముందు ఇద్దరు పిల్లల భవిష్యత్తు కనిపించలేదా? ఒంటరితనమే తనువు చాలించడానికి కారణమైందా? ఆ తల్లికి వచ్చిన కష్టమేంటి? హైదరాబాద్ శివారులోని చర్లపల్లిలో ఇద్దరు పిల్లలతో కలిసి రైలుకు ఎదురెళ్లి సూసైడ్ చేసుకున్న తల్లి గురించే ఇప్పుడు అంతటా చర్చ జరుగుతోంది. ఈ కేసులో అసలేం జరిగింది? ఆ తల్లి రాసిన మరణ శాసనానికే ఇద్దరు పిల్లలు బలయ్యారు. అన్నీ తానై ఇద్దరు పిల్లల ఆలనాపాలనా చూసిన ఆ తల్లి చివరికి వారిని మృత్యుముఖానికి ఎదురుగా తీసుకెళ్లిందే. తాను ఆత్మహత్య చేసుకోవడమే కాకుండా పిల్లల్ని కూడా తనతో పాటు తీసుకుని వెళ్లిపోయిందే. ఇంటర్మీడియట్ చదువుతున్న ఇద్దరు పిల్లలు కూడా తల్లి మాటను జవదాటకుండా రైలు పట్టాలపై ఎదురుగా వస్తున్న ట్రైన్కు ఎదురు వెళ్లి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ముగ్గురు కలిసి చేతులను గట్టిగా పట్టుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ కేసులో ఆత్మహత్యకు పాల్పడిన వారిని బోడుప్పల్ హరితవనం కాలనీకి చెందిన విజయారెడ్డి, చేతనరెడ్డి, విశాల్ రెడ్డిగా గుర్తించారు పోలీసులు. భర్త సురేందర్ రెడ్డి ప్రస్తుతం దుబాయ్లో ఉద్యోగం చేస్తున్నారు. విజయారెడ్డి హైదరాబాద్లోనే ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో టీం లీడర్గా విధులు నిర్వర్తిస్తున్నారు. చక్కని పిల్లలు, చూడముచ్చటైన సంసారం, ఆర్థిక ఇబ్బందులు లేనేలేవు. చక్కగా పిల్లలు హాస్టల్లో ఉండి చదువుకుంటున్నారు. విజయారెడ్డి, సురేందర్ రెడ్డిల వివాహం 2007లో జరిగిందే. 4 ఏళ్ల క్రితం సురేందర్ రెడ్డికి దుబాయ్లో ఉద్యోగం రావడంతో అక్కడికి వెళ్లారు. విజయారెడ్డి తల్లి పుష్పలతతో కలిసి పిల్లలతో ఉంటూ ఐటీ కంపెనీలో టీం లీడర్గా పనిచేస్తున్నారు. రాత్రి షిఫ్టులు ఉండటంతో పిల్లలను హాస్టళ్లలో ఉంచి చదివిస్తున్నారు. హాస్టళ్లలో ఉన్న పిల్లలను తీసుకువచ్చి సొంత కారులో చర్లపల్లి రైల్వే స్టేషన్ పార్కింగ్ లో వాహనం నిలిపారు విజయారెడ్డి. పార్కింగ్ స్లిప్ వెనక వైపున తనకు జీవించాలని లేదని, తాను లేకపోతే పిల్లలు ఒంటరవుతారని సూసైడ్ నోట్లో రాసి కారులో వదిలేశారు. అదే లేఖను ఫోటో తీసి తన వాట్సాప్ స్టేటస్ గా కూడా పెట్టినట్టు పోలీసులు గుర్తించారు. అనంతరం పిల్లలతో కలిసి రైల్వే ట్రాక్ పైకి వెళ్లి ఆత్మహత్యకు పాల్పడ్డారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించగా బీబీనగర్లో అంత్యక్రియలు నిర్వహించారు. ఉన్నట్టుండి విజయారెడ్డి ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకోవడం సంచలనంగా మారింది. అసలు ఆమెకు ఏం కష్టం వచ్చిందనే చర్చ జరుగుతోంది. భర్త దూరంగా ఉండటం, ఉద్యోగంలో ఒత్తిడి, కుటుంబ బాధ్యతలన్నీ ఒంటరిగా మోయడం వల్ల ఒంటరితనంతో కుంగిపోయిందనే చర్చించుకుంటున్నారు బంధువులు. ఇటీవల ఈ విషయాన్ని బంధువులు, స్నేహితుల దగ్గర చెప్పుకుని బాధపడినట్టుగా సమాచారం. మెల్లిగా సర్దుకుంటుందని తాము అనుకున్నామని, ఇలాంటి మరణ శాసనం రాసుకుంటుందని ఊహించలేకపోయామని వారు అంత్యక్రియల్లో కన్నీరు పెట్టుకున్నారు. అటు విజయారెడ్డి తల్లి కూడా తన కూతురుకు ఆత్మహత్య చేసుకోవాల్సినంత బాధలు ఏమీ లేవని తెలిపారు. అదే అర్థమైతే లేదు, అది అర్థమైతలేదు నాకు. చచ్చిపోయింది ఇంట్లోనన్నా చచ్చిపోలేదు. మంచిగా ఉంటామమ్మ, మాకు ఏ ప్రాబ్లమ్స్ లేవు, ఒక మాట అనుకోము అసలు. మరోవైపు రైల్వే పోలీసులు కూడా విజయారెడ్డి ఆత్మహత్యకు సంబంధించి దర్యాప్తు చేస్తున్నారు. కానీ ఇప్పటి వరకు ఆమె ఆత్మహత్యకు సంబంధించి ప్రత్యేక కారణాలేవీ కనిపించలేదని రైల్వే డీఎస్పీ జావేద్ ఎన్టీవీతో తెలిపారు. ఈ కేసుకు సంబంధించి కుటుంబ సభ్యులందరితో మాట్లాడినట్లుగా ఆయన వివరించారు. అయితే ఆమె ఫోన్ డేటా, ల్యాప్టాప్ డేటాను విశ్లేషిస్తున్నామని తెలిపారు. వాళ్ళ తల్లిని మాట్లాడినాం, వాళ్ళ బ్రదర్ని మాట్లాడినాం, వాళ్ళ రిలేషన్లో మాట్లాడినాం, వాళ్ళ హస్బెండ్లో కూడా మాట్లాడినాం. కానీ వాళ్ళు ఎలాంటి ఇష్యూ లేదు, అంటే ఫైనాన్షియల్లీ ప్రకారంగా, లేకుంటే ఇద్దరు సంబంధాల గురించి అంటే ఏదైనా డిస్ప్యూట్ ఉందా, ఏదైనా డిఫరెన్సెస్ ఉన్నాయా, పిల్లలతో ఏదైనా ప్రాబ్లం ఉందా, ఇష్యూస్ ఉన్నాయా, ఇలాంటివి అయితే ఇప్పటివరకు రాలేదు. ఒకటి ఇన్వెస్టిగేషన్లో ఒక ఆమె సూసైడ్ నోట్ దొరికింది. ఆ సూసైడ్ నోట్లో కూడా సింపుల్గా ఆమె రాసింది, మా సావుకి మేమే కారణం, నేను నా పిల్లల్ని ఒంటరిగా వదిలేసిపోను, నేను వాళ్ళకు నాతో పాటు తీసుకుపోతున్నా అని రాసింది ఆమె. ఇప్పుడు ఆమె సెల్ ఫోన్ ఉంది, ల్యాప్టాప్ ఉంది, అది లాక్ ఉంది. అది మేము సైబర్ క్రైమ్ని పంపినాం, అది డేటా రిట్రీవ్ చేస్తున్నాం. ఈ ఘటనపై పోలీసులు విజయారెడ్డి మొబైల్లోని చివరి కాల్స్, చాటింగ్ వివరాల్లో ఉన్న ఆమె ఇద్దరి టీం మెంబర్స్ ని విచారించారు. అయితే అవి వర్క్ రిలేటెడ్ మెసేజెస్ అని తేలినట్టు పోలీసులు తెలిపారు. కుటుంబంలో ఏమైనా విభేదాలు, ఆస్తి తగాదాలు ఉన్నాయా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ విషాద ఘటనపై సోషల్ మీడియాలో విపరీతమైన చర్చ జరుగుతోంది. మహిళల ఒంటరితనం, మానసిక ఒత్తిళ్లపై చర్చించాల్సిన అవసరం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.